UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. Freestyle official, dude. What's going on, man? The freestyle official, dude. Pennies or a dollar or a wine inside. 2 pennies or a dollar or a wine inside. It's holy party, man. We got the margarita mix. It's holy party, man. We got the margarita mix. One time with a smile, let me do it, do it. One time with a smile, let me do it, do it. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి కదా? సార్ అది నేను అక్కడికి వెళ్ళి సార్ ఇక్కడే సార్ ఏంటి ఇక్కడ? పడిపోయాను అన్నాను కదా సార్, అయితే పోసుకోవడానికి వచ్చాను. ఇక్కడే సార్ పడిపోయాను. అంటే ఇది చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చా? అవును సార్. అరే బాబు, ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ని ఒకసారి పంపించు. ఓ పని చేద్దాం, ఏంటి సార్? ఓ 2 ఫోటోలు తీద్దాం. సార్ లామినేషన్ చేస్తాను. సార్ హాల్లో ఒకటి, బెడ్రూమ్ లో ఒకటి పెట్టుకో. నాకెందుకు సార్? మరి మాకెందుకు సార్? సార్, పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇది చెప్పవా నువ్వు? సార్ పోసుకునే ప్లేస్ చూపించడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? అక్కడ వేసుకున్నారు, అక్కడ లక్షలు పోయాయి. సార్ అరే ఎంతమంది వచ్చారు, ఏం చేశారు అక్కడ? చూస్తే చెప్పొచ్చు కదా. సార్ అది చూడలేదు సార్. అది చూడవు. అవును, నువ్వు పడిపోవడానికి వాడెవడో కర్చీఫ్ ఏదో పెట్టాడు అన్నావు కదా? అవును సార్, నేను పోసుకోవడానికి వచ్చాను సార్. ఇలా పోసుకున్నాను. మాట్లాడితే పోసుకో. ఆ కర్చీఫ్ పెట్టినోడు ఫేస్ ఏమన్నా నువ్వు చూసుంటావు కదా? సార్ అది సార్ లైట్ గా గుర్తొచ్చింది. అవునా? చెప్పు. వాడు ఎలా ఉంటాడు? వాడు వినాయకుడిలా ఉంటాడు సార్. ఎలా? వినాయకుడు సార్, వినాయకుడు. వినాయకుడా? అవును సార్. అంటే తొండ ఉంటది, శివుడు, పార్వతి. ఆ వినాయకుడు కాదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేస్తాం సార్? ఒక గంట హడౌట్ చేసి అందరిని పంపించేసి మనం బయలుదేరదాం. మొగుడు ఫోన్ చేస్తాడు కదా, దాని గురించి టెన్షన్ పడుతున్నాను. పెళ్లి 6 నెలలు అయింది సార్, ఇప్పటిదాకా మొత్తం నైట్ షిఫ్ట్. అందుకు ఫోన్ చేశాను. సార్ మీరు వెళ్ళి ఏదో హడౌట్ చేసి తొందరగా పంపించండి సార్, ఏదో రిపోర్ట్ పెడేద్దాం ప్లీజ్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. అంటే ఇప్పుడే వచ్చి పావుగంట అవుతుంది సార్. లేట్ ఏమో లేదు సార్. అంటే మాకు రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి క్రైమ్ రేట్ ఎక్కువైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి, లేకపోతే ఇక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తా. తేడు దిమాక తెల్లారి సైకిల్ రిపోర్ట్ కావాలి. ష్యూర్ సార్. ఎవరికి చెప్పండి సార్? నీకు చెప్పను. సిగరెట్ ఉందా?
ఉంది సార్. కరువు కాలంలో తాజ్మహల్ ఈ కింద పడిపోయింది తీసుకో. అలాగే సార్. సిగరెట్లు అస్సలు విషయం సార్ సార్ ఇతనే సార్. ఎవరి క్రాంతి కుమార్? హాయ్, ఐ యామ్ చందు. అమ్మ చెప్తుండేది నువ్వేంటో నలుగురికి చెప్పేది నీ స్నేహితులేరా అని. నాకు మంచో చెడో ఇప్పటికీ తెలియదు, కానీ నాకు మాత్రం ఫ్రెండ్స్ ఉన్నారు. బై ద బై, మీకు ఉన్నారా? పోలీస్ క్వశ్చన్ కదా. శత్రువులు లేని లైఫ్ ఊహించుకోగలం, కానీ మిత్రులు లేని లైఫ్ ఊహించుకోగలమా? అవసరాలకు ఫ్రెండ్స్, అవకాశాలకు ఫ్రెండ్స్, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఎంతమంది ఫ్రెండ్స్? జీవితమే ఒక వైకుంఠపాలి. నిచ్చినెక్కినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి పాము గడిలో పడ్డామా పరిస్థితి నాలా ఉంటుంది. వీఆర్ త్రీ ఈడియట్స్మో తెలీదు, 3 ఇంటెలిజెంట్స్మో తెలీదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్. నా లెఫ్ట్లో ఉన్నవాడు మైకెల్. వీడి లైఫ్లో ఎప్పుడూ లెఫ్టే. అది ఒక్క ట్రాఫిక్లోనే కరెక్ట్, లైఫ్లో కాదంటాడు క్రాంతి. నా రైట్లో ఉన్నవాడే క్రాంతి. వీడెప్పుడు రైట్ వేలోనే వెళ్ళాలని అంటాడు, అందుకే ఈజ్ ఆల్వేస్ రైట్. ఇక నా విషయానికి వస్తే అటు లెఫ్టో ఇటు రైటో డిసైడ్ చేసుకోలేక మధ్యలోనే ఉండిపోయాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా ముగ్గురులో ఏ ఒక్క విషయంలో కనీసం ఇద్దరు కూడా ఏకీభవించరు. ఒరేయ్, ఇలా జాలీగా టైంపాస్ చేస్తుంటే హ్యాపీగానే ఉంది, బట్ ఫ్యూచర్ తలుచుకుంటేనే ఫ్యూజ్లు ఎగిరిపోతున్నారా బాబు. లైఫ్ ఈజ్ ఈజీ బ్రదర్. డేర్ ఉండాలి, దిమాక్ ఉండాలి, దమ్ము ఉండాలి. అప్పుడే ప్రపంచాన్ని నీ పాదాల కింద తొక్కి పెట్టచ్చు. డేర్కి డేంజర్కి డిఫరెన్స్ తెలుసుకొని అడుగులు వేయాలి. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పాత్లో వెళ్ళకపోతే లైఫ్ ఫుట్పాత్ అవుతుంది. ఇది తెలుసుకోకపోతే ప్రపంచం నీ పాదాల దగ్గర ఉంటాం కాదు, నువ్వు పాతాళంలో ఉంటావు. ఏమోరా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, మైకేల్ చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది. ఏదేమైనా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికేస్తే బాగుండి అనిపిస్తుందిరా. హ్యాపీని అన్హ్యాపీని డిసైడ్ చేయడం మన చేతిలో ఉండదు, అది మనం తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బర్త్ టు డెత్ అన్నీ స్ట్రగుల్సే. లైఫ్లో అన్నీ యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. వాడేమో అల్ట్రా మోడర్న్ ఐడియాస్ ఇస్తాడు, నువ్వేమో స్వామీజీలా ఉపదేశాలు ఇస్తావు. నాకు మాత్రం అమ్మని తలుచుకుంటే బాధగా ఉందిరా. ఐ పిటీ యువర్ బేబీ. అమ్మాయిలను తలుచుకునే ఏజ్లో అమ్మని తలుచుకుంటున్నావు, అలా చూడు. మన థాట్స్ వేరు, మన రూట్స్ వేరు. మనం మళ్ళీ కలుస్తాం లేదో కూడా తెలియదు. ఐ వాంట్ బికమ్ ఏ జర్నలిస్ట్. ఒక మంచి జర్నలిస్ట్గా ఈ సొసైటీకి ఏదో చేద్దాం అనుకుంటున్నాను రా. ఐ డోంట్ నో వెదర్ ఐ క్యాన్. నాకు లైఫ్లో ఏ ఆశలు లేవురా. నా బాధ భయం అంతా అమ్మ గురించే. తను ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంత వాణి చేసింది. అలాంటి అమ్మ కోసం ఫ్లాట్ కొని ఓ పని మనిషిని పెట్టి తనకి ఏ కష్టం లేకుండా చేసి తన కళ్ళలో ఆనందం చూడాలన్నదేరా నా కోరిక. నాకున్న అలవాట్లకు నేను 40 years అయిపోతానని నా గ్రాండ్ ఫీలింగ్. టైం బాగోపోతే ఈలోపే. రేయ్, పుట్టింది బతకడానికి కాదురా, లావిష్గా బతకడానికి. ఎవడి కోసం వాడు బతకడం కాదురా జీవితం. కనీసం ₹1,00,000 కూడా కౌంట్ చేయలేని వాడే ఇలా మాట్లాడతాడురా. లక్షల కన్నా లక్ష్యం గొప్పదిరా. ఇలాంటి వాడు లక్ష్యం లైఫ్లో కాదురా, కల్లో కూడా చూడలేడు. అరే, మళ్ళీ మనం కలిస్తే ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టైం విల్ డిసైడ్.
సొసైటీ ఏది? సొసైటీ ఎలా ఉంటాయంటే మనల్ని సొసైటీ ఫాలో అవ్వాలి. అంతేనంటావా? కొందరు అలా కూడా ఉంటారు. సో స్వీట్ కదా. హే చూస్తాడు చూడు. హే సో క్యూట్. అమ్మా బాగున్నారు కదా. అవును. హలో ఏమ్రా సాలే బలిసిందా నా మొబైల్కి వెళ్ళి చేస్తే ఎత్తట్లేవు. బచ్చన్ సాబ్, మీరు తెలుగు ఇంత స్పష్టంగా? అబే బచ్చనేంద్రా, నేను మలేషియన్ మాట్లాడుతున్నా. మలేషనా అమ్మ తోడు అమితాబ్ బచ్చన్ లా ఉంది నీ వాయిస్. నాకరాలు చేసినవంటే నాలుగే కోస్తా బిడ్డ. నిజమన్నా? అరే చూప్ ఏడున్నారో బే. ముంబై ఫ్లైట్ లో. ముంబై బోర్డేంద్రా, నా పైసలు ఏమైనాయి? పైసలు అడిగితే మాట్లాడవేంద్రా? నీకు ఆన్సర్ కావాలా పైసలు కావాలా? అయ్యగాని మ్యాటర్ తెలిసిందంటే మంచిగుండదు బిడ్డ, బొక్కలు ఎరగదీస్తాడు. నావా నీవా? నాకరాలు చేయకుండా పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు బే. రువాబ్ లెక్కలు చేస్తే ఫోన్ కట్ అవుతుంది బిడ్డ. అరే గుస్సా ఎందుకు అయితవే అన్న, జర అర్జెంట్ ఉంది, పైసలు ఇవి రాదే. రేపు సాయంత్రం ఫోన్ చేయి. గప్పుడు ఇస్తావా? కాదు చెప్తా ఎప్పుడు ఇస్తాను. హలో 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 చాలా కట్ చేసిండు. బుజ్జియుడు ఊకూకే ముంబై బోర్డేంద్రా. ఏమైందానా? మళ్ళా ఫ్లైట్ లో ఉన్నంటాడు. నిన్ను ఒళ్ళు బనాయించుడానా? ఫ్లైట్లో ఎప్పుడైనా మొబైల్ పనిచేస్తుందా? రానా బిర్యానీ తిందాం. అరే మళ్ళా బనాయించుండు. ఏదవా హ్యాపీగా మేఘాల్లో తేలుతుంటే ఫోన్ చేసి పైసలు వీడికి. హాయ్ మృదులా. హాయ్ చందు, హౌ ఆర్ యు? ఫైన్. కంగ్రాట్ సార్, త్వరలో మిమ్మల్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ చేస్తున్నారటగా. మరి పార్టీ లాంటివి ఏమైనా ఉన్నాయి సార్? అంత గుడ్ న్యూస్ చెప్పి నీకెందుకు ఇవ్వను రాము, రాగానే ఇస్తానులే. ఓకే సార్. ఓకే బాయ్. హలో చందు, అమ్మకు సీరియస్గా ఉంది, తొందరగా బయలుదేరి వచ్చేయి. నేబర్స్ టైంకి కాల్ చేయకపోయి ఉండుంటే. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే. టైం ప్రకారంగా మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కేర్ టేకర్ చాలా అవసరం. డాక్టర్, అమ్మ
మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? మీరెంత బాగా చూసుకుంటే అంత త్వరగా, లేదంటే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అన్ని శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక ఫోన్ చేస్తాను. ఒకసారి క్లినిక్ వచ్చి కలు. అమ్మ జాగ్రత్త. మృదుల, అమ్మకి బానే ఉంది. త్వరలోనే కోలుకుని అన్ని పనులు చేసుకోగలదని డాక్టర్ చెప్పారు. నేనుంటాను. బాయ్. ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలా? నేనున్నాను కదా, నీకేం కాదు. నా దగ్గర అయితే డబ్బులు లేవురా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఫ్రెండ్షిప్ డే అయ్యి వారం అయిందిరా. అయితే బిలేటెడ్. అయినా డబ్బులు లేవంటావేంటి? ఫ్రెండ్షిప్లో డబ్బులు ఏంట్రా? తొక్కల డబ్బులు. కుక్కని కొడితే రాలుతాయి. కుక్కను కొడితే కరుస్తుందిరా. అదే డాబర్మన్ అయితే పిక్క పీకి పకోళ్ళ నవలేస్తుంది. బచ్చా. ఫ్రెండ్షిప్ డే కాని రోజు ఈ ఫ్రెండ్ గుర్తొచ్చాడంటే ఏదో బంపర్ ఆఫరే. చెప్పు. సర్లే కానీ ఆకలేస్తుందిరా. దస్పల్లా హోటల్లో కలుద్దాం. నువ్వు వచ్చి లంచ్ చేసి బిల్ కట్టే. మే కమిన్. ఓ వచ్చావా? ఏంటిది? ఇంతవరకు దీని మీద క్లారిటీ లేదు. ఏంటిది? వెయిట్, చెప్పొచ్చు కదా నువ్వు కూడా ఐ లవ్ యూ అని. దీనికేనా పిలిచింది? లేదు, లంచ్కి వెళ్దామని. నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఏయ్, నేను నీ టీమ్ లీడర్ నోయ్. నాకు తెలియని వర్క్ ఏంటి? చల్ పద పద బోయ్. ఏంట్రా డబ్బే జీవితంలో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ తిన్నాడా లేడా కూడా అడగకుండా. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంట. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.